చాలా కాలం క్రితం ఒక ఊరిలో రాము అనే ఒక యువకుడుండేవాడు. రాము చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక పెద్ద జబ్బుండేది. అదే వాయిదా వేయడం. రేపు చూద్దాంలే, ఇంకా చాలా టైం ఉంది కదా అనుకుంటూ ఏ పనిని సమయానికి పూర్తి చేసేవాడు కాదు. ఒకరోజు ఆ ఊరికి ఒక గొప్ప సాధువు వచ్చారు. రాము పరిస్థితిని గమనించిన ఆయన అతనికి ఒక మాయా రాయిని ఇచ్చి ఇలా చెప్పారు: నాయనా, ఈ రాయిని ఏ ఇనుముకు తాకించినా అది బంగారంగా మారుతుంది. ఇది నీ దగ్గర సరిగ్గా 24 గంటలు మాత్రమే ఉంటుంది. రేపు సాయంత్రం సూర్యాస్తమయం లోపు నేను తిరిగి వచ్చి దీనిని తీసుకుంటాను అన్నారు. రాము చాలా సంతోషించాడు. అబ్బో, 24 గంటలా? చాలా సమయముంది. ఇప్పుడు కాసేపు పడుకొని సాయంత్రం ఊర్లోని ఇనుమంతా కొని బంగారంగా మార్చేస్తాను అనుకున్నాడు. సాయంత్రం లేచాక, ఇప్పుడు వెళ్తే మార్కెట్లో ఇనుము ధర ఎక్కువగా ఉంటుంది, రేపు ఉదయాన్నే వెళ్ళి తక్కువ ధరకే ఇనుము తెచ్చుకుంటాను అని మళ్లీ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఎండ బాగా వచ్చేసింది. మంచినీళ్లు తాగి భోజనం చేసి వెళ్దాంలే అని కాలక్షేపం చేశాడు. తీరా తిన్నాక మత్తుగా అనిపించి ఒక అరగంట విశ్రాంతి తీసుకుంటే వేగంగా పనిచేయొచ్చు అని కళ్ళు మూశాడు. అతను కళ్ళు తెరిచేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. కంగారుగా పరిగెత్తుకుంటూ ఇనుము కోసం బయలుదేరాడు. సరిగ్గా అదే సమయంలో సాధువు ఎదురుపడి, నాయనా, సమయం ముగిసింది రాము, ఆ రాయిని తిరిగి ఇచ్చేయి అన్నారు. రాము ఎంతో బతిమిలాడాడు, కాని సాధువు ఒప్పుకోలేదు. నీ దగ్గర అద్భుతమైన అవకాశం ఉన్నా సమయం విలువ తెలియక దానిని వృధా చేసుకున్నావు. పోయిన కాలం మళ్లీ రాదు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజునుంచి రాము ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకూడదని నిర్ణయించుకున్నాడు.